హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. నిన్ను నమ్మిన వాళ్ళు కావచ్చు, నువ్వు నమ్ముకున్న వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నీకున్నా లేకపోయినా కానీ నీకున్న దాంట్లో ఎవరైనా సాయం చేయమని అడిగితే ఫ్రెండ్స్, నీకు తెలిసిన వ్యక్తులకి కష్టం వస్తే నీకు రూపాయి ఉంటే కనీసం పావలైనా సాయం చేయడానికి ముందుకెళ్ళు. నీకు తెలియని వ్యక్తుల్ని ఇంటి ముందుకు వస్తే కనీసం పట్టెడు మెతుకులు పెట్టైనా వాళ్ళ కన్నీటి ఉంతుడు, లేదా వాళ్ళ అవసరం ఏదో తెలుసుకునే సమయం నీకు లేకపోయినప్పటికైనా నీకున్న దాంట్లో ఒక రూపాయి అయినా వాళ్ళకి దానం వేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎన్నో రీతిలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తూ వస్తున్నాడు ఫ్రెండ్స్. నీ కుటుంబంలో ఒక అవసరం వచ్చింది, ఒక కష్టం వచ్చింది అంటే నువ్వు చేసిన మేలు నీ కుటుంబానికి ఉపయోగపడాలంటే ఫ్రెండ్స్, నువ్వు ఎవరికైనా పెట్టైనా ఉండాలి, లేదా ఎవరి మీదైనా నువ్వు సంపాదించిందైనా కూడబెట్టుకునైనా ఉండాలి. నువ్వు సంపాదించింది లేక నువ్వెవరికి పెట్టి లేకపోతే ఒకరోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. సమాజంలో ఒంటరి అయినా పర్లేదు, ఎలాగైనా బతకొచ్చు. నీ కష్టాల్లో నీ కన్నీళ్ళు నీకు తోడుండేవారు లేనప్పుడు నువ్వు ఎలాగైనా నెట్టుకొని తట్టుకొని రావచ్చు. కనీసం నీ శరీరం కూడా నీకు సహకరించరు. సమాజంలో నువ్వు ఒంటరిగా మిగిలి ఉంటే ఫ్రెండ్స్, ఎవరు కూడా నిన్ను పలకరించరు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోనండి. బంధువులున్నా, స్నేహితులున్నా, డబ్బున్నా, ఆస్తున్నా, అందం ఎంతున్నా, అన్ని అవజీవాలున్నా ఫ్రెండ్స్, ఎంతోమంది ఏదో ఒక లోపంతో కొట్టుమిట్టలాడుతూ ఉంటారు. ఒక్కసారి తెలుసుకోనండి. ఎందుకు? మనశ్శాంతిగా బ్రతకాలి అని అంటే మన మనసు ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండాలి. మన మనసు ఎప్పుడు కూడా ఎదట దాన్ని చూసి ఎప్పుడు కూడా ఆశించకూడదు. ఎదట వాళ్ళని చూసి ఎప్పుడైతే మన కళ్ళు చూసిన చోటకల్లా మన మనసును మాత్రం ఎప్పుడైతే మొదలెడుతుంటుందో అప్పుడే మనకు మనవ్యాధి మొదలవుద్ది. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోనండి. కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు అంటారు. అది ఎందుకంటే సంపాదించుకునేదాన్ని అయితే సాధించవచ్చు, ఎగసలేని దాన్ని అయితే ఎలాగలాగా ఎగిసేలాగా చేయొచ్చు. పొందుకోలేనిది ఏదైనా ఉంటే కనుక కష్టమో నష్టమో చేసి అప్పో సప్పో చేసి పొందుకొని అనుభవించవచ్చు. కానీ జీవితంలో కొన్ని సాధించలేనివి ఉంటాయి, సంపాదించలేనివి ఉంటాయి. మన కంటికి కనపడని, చెవులకు వినపడని మనలో దాగున్న మన అవజీవాలు కావచ్చు, మన ప్రాణం కావచ్చు. మనం చేసే ప్రతి మంచి పని మీదే మన శరీరంలో ఉన్న మన అవజీవాలు ఆధారపడి ఉంటాయి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే నువ్వు మంచితనమే, నీ కుటుంబమే, నీ పుణ్యాలే, నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలే దేవుళ్ళకు మొరపెడితేనే ఆ మరణ ఆలకించి ఏమంటారు, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఆరోగ్యం మాత్రం నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలాగా కాపాడు దేవుడా అని అడుగుతాం. ఎందుకు? మనం ఆరోగ్యంగా ఉంటే ఎన్నైనా సంపాదించుకోవచ్చు. మన శరీరంలో బలహీనత లేకోకుండా బలంగా ఉంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడైనా కానీ ఎదిరించవచ్చు. ఎదిరించే గుణం నీ శరీర తత్వాన్ని బట్టి ఉండకూడదండి. నువ్వు సంపాదించే రూపాయలో ఉండాలి, నువ్వు సాధించగలిగే దాంట్లో ఉండాలి. నిన్ను సాధించలేవని, నీకు చేత కాదని నిన్ను నిర్లక్ష్యపరిచే వాళ్ళు ఉంటారు, నిన్ను చిన్నచూపు చూసేవాళ్ళు ఉంటారు, నువ్వేంట్లే అనేవాళ్ళు ఉంటారు, నువ్వెంతలే అనేవాళ్ళు ఉంటారు. పలానోడు కొడుకు కూతురంటే ఓహో ఒకప్పుడు వాళ్ళు కదా అంటారు. అనేవాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ ఫ్రెండ్స్, చూసేవాళ్ళు ఎంతమంది అయినా చూడవచ్చు. కానీ నీ జీవితం అనేది ఎప్పుడు కూడా నువ్వు చేసిన పుణ్యాల మీద ఆధారపడాలి, నీ తల్లిదండ్రులు చేసిన మంచి మానవత్వం మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఫ్రెండ్స్ పుణ్యాల మీదే జీవితాలు ఆధారపడి ఉంటాయి అనేది దేవుళ్ళుగా మనం చేసే వాగ్దానాలు ఉంటాయి, వాస్తవాలు ఉంటాయి. ఏ వాస్తవాలు లేకపోతే నీ తాతల తండ్రులు చేసిన పుణ్యాలు నీకు అడ్డపడ్డాయి అని మాత్రం ఎవరు అనరు. ఎందుకంటే అది నిజం కాకపోతే అది గతంలాగే గతించిపోయేది. అది నిజం కాకపోతే అది నొప్పులాగా ఎప్పుడు కాలుతూ బయటకు వచ్చేది కాదు, బొగ్గులాగా ఆరిపోయి ఉండేదండి. అందుకని జీవితంలో ఏదైనా సంపాదించుకున్నాము, నువ్వు దిక్కున్నా దిక్కు లేకపోయినా, ఒంటరిదానివైనా, పేదవాడివైనా, నీ కుటుంబం ఉన్నా లేకపోయినా నీకంటూ ఒక కుటుంబం చేర్చేవాడు కూడా అదే పేదవాళ్ళు, అదే అండగా ఉండేవాళ్ళు. నీ తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు బట్టే ఇంత మంచి సంబంధం వచ్చిందిరా. నువ్వు ఒక ఇంటివాడు అయిను, లేకుంటే నీకంటూ ఒక కుటుంబం ఉండేదా, నీకంటూ ఒక బిడ్డలు ఉండేవాళ్ళ,
ఈ రోజున చెప్పుకోవటానికి నీకంటూ నా అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఎల్సూడు అని అంటారు. ఎందుకు? ఎదిగొచ్చిన కాలంలో కలిసి వచ్చే బంధాలు దేవుడు సమకూరుస్తారు కాబట్టి. చెప్పుకునేవాళ్ళు చెడదీసేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు. కానీ మనం పోగేసిని కూడా లాక్కునే వాళ్ళు ఉంటారు. గతాన్ని ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోమాకండి ఫ్రెండ్స్. నీ గతం చూసి ఎప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళని చూసి ఎప్పుడు నువ్వు ఫీల్ అవ్వమాకండి. ఎందుకంటే ఒకప్పుడు ఒంటరివేమో, ఇప్పుడు నీకు అన్నీ ఉన్నవాడివి. నువ్వు ఒకప్పుడు అనాథివేమో, ఇవాళ నీ బిడ్డలుంటే నీకు అండ, నీకు ఆదరు, నీ ప్రేమ, నీ అభిమానం, నీ రూపం నీలో ఉన్న మానవత్వంతోనే బయటకు వచ్చింది. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోనండి. ఆశ ఉండటం తప్పు కదండి. ఆశని ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద పోల్చుకొని చూసుకోవద్దు అనేది నా ఆలోచన ఫ్రెండ్స్. ఎదుటి వాళ్ళతో ఎప్పుడు మనం పోల్చుకొని వాడు సంపాదించడం మనం సంపాదించాలి అనుకోవద్దు. వాడు తింటుండో మనం తినాలి అంతకంటే ఎక్కువ అనుకోవద్దు. పచ్చడి మెతుకులు తిన్నా కానీ ప్రశాంతంగా ఎలా బ్రతకాలి, మన శరీరం మన మాటిని, మన ఆరోగ్యం మనకు సహకరించి మన వల్ల ఎవరో ఇబ్బంది పడుకోకుండా, ఎదుట మనిషిని ఎప్పుడు కూడా గాయపరచుకోకుండా, నష్టపరచుకోకుండా నీ సంపాదన నువ్వు కూడబెట్టుకున్నప్పుడు ఫ్రెండ్స్, నీకంటే ధనవంతులు ఎవరు కూడా ఉండరండి. హ్యాపీ అండి. అదే మన జీవితానికి గొప్ప పునాది ఫ్రెండ్స్. ఓకే బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.